మంత్రాలలో బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మంత్రశాస్త్రంలో బీజాక్షరాలను మంత్రహృదయంగా చెబుతారు. అంటే ఒక మంత్రం యొక్క శరీరాన్ని పూర్తి పదాలు లేదా వాక్యాలుగా రూపొందించినప్పటికీ దాని యొక్క ప్రాణశక్తి అంతా కూడా దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాల నుంచి వస్తుంది. ఇంతకు ముందే చెప్పుకున్న విధంగా ఒక విత్తనం పెద్ద వృక్షంగా మారినట్లు ఈ బీజాక్షరం మంత్రం యొక్క పూర్తి శక్తిని కలిగి ఉంటుంది. అలాగే ప్రతి బీజాక్షరం కూడా ఒక నిర్దిష్టమైన కంపనను కలిగి ఉంటుంది. ఈ కంపనం విశ్వంలోని ఒక ప్రాథమిక శక్తితో ప్రతిధ్వనిస్తుంది. ఉదాహరణకు ఓం అనేది సమస్త విశ్వం యొక్క మూల కంపనానికి సంబంధించినదిగా భావిస్తారు. దీనిని అన్ని బీజాక్షరాలలో అద్భుతమైన బీజంగా అంటే పరమ బీజంగా పరిగణిస్తారు. ఈ కంపన శక్తి చాలా కేంద్రీకృతమై మరియు శక్తివంతమైనదిగా ఉంటుంది. అందుకే ఒకే అక్షరం పునరావృతం చేయడం ద్వారా కూడా గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట దేవత లేదా దైవీ శక్తితో జోడించబడి ఉంటుంది. ఆ శక్తిని ఆహ్వానించడానికి బీజాక్షరం అనేది ఒక కీలాగా పనిచేస్తుంది. ఉదాహరణకి హ్రీం అనేది దుర్గా, లక్ష్మి, సరస్వతి యొక్క శక్తిని సూచిస్తుంది. క్లీం అనేది కృష్ణ పరమాత్మ లేదా ఆకర్షణ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. శ్రీం అనేది మహాలక్ష్మీదేవి యొక్క శక్తిని సూచిస్తుంది. ఇది సంపద అలాగే బాహ్య ఆంతర సౌందర్యాలని సూచిస్తుంది. ఒక మంత్రంలో ఈ బీజాక్షరాన్ని చేర్చడం వల్ల సాధకుడు నేరుగా ఆ ప్రత్యేక దైవీ శక్తితో అనుసంధానం చేసుకోగలుగుతాడు. మానవ శరీరంలోని సూక్ష్మశక్తి కేంద్రాలను అంటే నాడులు, చక్రాలు వంటి వాటిని ప్రభావితం చేయడంలో బీజాక్షరాలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట చక్రంతో ముడిపడి ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఆ చక్రంలో కంపనం ఏర్పడి అది సక్రియం అవుతుంది. అలాగే సమతుల్యతలో ఉంటుంది. ఉదాహరణకు లం అనేటువంటి బీజాక్షరం మూలాధార చక్రానికి సంబంధించినటువంటిది. అలాగే యం అనేటువంటి బీజాక్షరం అనాహత చక్రానికి సంబంధించినటువంటిది. ఇక పూర్తి మంత్రాలు సాధారణంగా పొడవుగా ఉంటాయి. అయితే వాటి మధ్యలో ఉన్నటువంటి బీజాక్షరం మాత్రమే మంత్రం యొక్క సారాన్ని మరియు ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి ప్రసిద్ధమైనటువంటి మంత్రం మనకి మహామృత్యుంజయ మంత్రం ఉందనుకోండి. అందులో హ్రౌం, జూం, సహ వంటి అనేక బీజాక్షరాలు ఉన్నాయి. ఇవి మొత్తం మంత్రానికి శక్తిని ఇస్తాయి. ఈ బీజాక్షరాలు లేకుండా మంత్రానికి శక్తి ఉండదా అనంటే శక్తి ఉంటుంది. విద్యుత్ శక్తి అంతటా ఉన్నట్లే ప్రతి మంత్రంలోనూ శక్తి ఉంటుంది. కానీ ఆ మంత్రం ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటిది మనకి బీజాక్షరం నిర్దిష్టంగా సూచిస్తుంది. అందుకని బీజాక్షరం మనకి ఒక విద్యుత్ సర్క్యూట్లో స్విచ్ వేసినట్లుగా పనిచేస్తుంది. ఈ బీజాక్షరం లేకుండా మంత్రం దాని శక్తిని కోల్పోదు, కానీ ఆ మంత్రము మరింత ప్రభావవంతంగా ఒక విద్యుత్ సర్క్యూట్లోని స్విచ్ లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మంత్రశక్తిని ఆన్ చేస్తుంది. బీజాక్షరం అనేటువంటిది అర్థం కంటే మనకి కంపనం ముఖ్యం అనేటువంటిది మంత్రశాస్త్రం చెబుతోంది. సాధారణ పదాలకు విలోమంగా బీజాక్షరాల ప్రభావం వాటి అక్షరార్థం అంటే లిటరల్ మీనింగ్ నుండి కాకుండా వాటి ధ్వని మరియు కంపనం నుండి వస్తుంది. అవి సచేతనమైనటువంటి మనస్సు అంటే కాన్షియస్ మైండ్ని దాటి అవచేతన మనస్సు అనగా సబ్కాన్షియస్ మైండ్ మరియు శరీరంలోని శక్తి వ్యవస్థపై నేరుగా పనిచేస్తాయి. అందుకే వాటిని సరైన ఉచ్చారణ మరియు భావంతో జపించడం చాలా ముఖ్యం. మంత్రం ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనం. అయితే దానిలోని బీజాక్షరం ఆ సాధనానికి ముడి పరికరం. ఇది మంత్రానికి దాని ప్రత్యేకత, శక్తి మరియు లక్ష్యాన్ని ఇస్తుంది. బీజాక్షరాన్ని అర్థం చేసుకోవడం మరియు దానిని భక్తితో కూడిన జపం ద్వారా ఉపయోగించడం విశ్వం యొక్క ప్రాథమిక శక్తులతో అనుసంధానం కోసం ఒక ప్రభావవంతమైన మార్గంగా ఉపకరిస్తుంది. ఈ వీడియో ద్వారా మంత్రాలలో బీజాక్షరాల యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో మీరు కొత్తగా తెలుసుకున్నటువంటి విషయాలేమిటి? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లేదా కొత్తగా మీకు కలిగినటువంటి సంశయాలేమిటి అనేటువంటి విషయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి
సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. 10 మందితో ఈ మంచి విషయాన్ని షేర్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.